ఢిల్లీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఏపీ సీఎం జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పరామర్శ నెపంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ రెండు ఎపిసోడ్లు ఏపీ రాజకీయాలతో లింక్ ఉన్నవే కావటం గమనార్హం. ఇక అసలు ఏపీ పాలిటిక్స్లోకి షర్మిల ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం, జగన్ కేసీఆర్ల చర్చల వెనుక అంతర్యమేమిటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మరోవైపు హైదరాబాద్ లో ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ రెండు ఎపిసోడ్లు ఏపీ రాజకీయాలతో లింక్ ఉన్నవే అవడం గమనార్హం. అసలు ఏపీ పాలిటిక్స్ లో షర్మిల ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం, జగన్ కేసీఆర్ల చర్చల వెనుక ఆంతర్యం ఏమిటి? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ పాలిటిక్స్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఇన్ని రోజుల ప్రచారాన్ని నిజం చేస్తూ ఢిల్లీ వెళ్లిన వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తూ కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కొత్తగా ఏపీ కాంగ్రెస్ లో పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అయ్యారు షర్మిల. ఇంతకీ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతోంది, తాను చేపట్టే బాధ్యతలతో ఆమె ఎవరిని ఢీకొట్టబోతున్నారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అసలు హస్తం పార్టీలో వైటీపీ విలీనంతో కాంగ్రెస్ కు ఒరిగేదేమైనా ఉంటుందా అన్నది అనుమానమే. అరకొర ఓట్ల శాతం పెంచుకోవడం మినహా కాంగ్రెస్ పెద్దగా పుంజుకునే అవకాశం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మహా అయితే షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ లోకి కొందరు నేతలు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుందంటున్నారు. వైఎస్ షర్మిల వెంటే ఉంటానని ఇప్పటికే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే ఆర్కే బహిరంగంగా ప్రకటించారు. ఇలాంటి వైసీపీ అసంతృప్త నేతలందరికీ షర్మిల కేర్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ కు ఒకంత కలిసి వచ్చే అంశమే అని చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ జనసేన పొత్తు కారణంగా టికెట్ దక్కని వారు కూడా షర్మిల కారణంగా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు లేకపోలేదు. ఓవైపు ఢిల్లీలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న సమయంలో హైదరాబాద్ లో మరో రసవత్తర సమావేశం జరిగింది. తనకు జరిగిన సర్జరీ నుంచి కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పరామర్శల తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు ఇద్దరు నేతలు. ఇప్పుడు ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నేతలిద్దరూ ఏం చర్చించారు, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్. తాను నేర్చుకున్న పాఠాలనే ఇప్పుడు జగన్ కు హితోపదేశం చేశారా, లేదంటే ఏపీలో బీఆర్ఎస్ చీఫ్ కాపు సామాజిక వర్గ నేత తోట చంద్రశేఖర్ వైసీపీకి అనుకూలంగా పనిచేసేలా జగన్ ఆయన్ని ఒప్పించారా అన్న అంశాలు చర్చల్లో నలుగుతున్నాయి. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరికి ఉమ్మడి శత్రువుగా మారింది. దీంతో ఆ పార్టీని కార్నర్ చేసేందుకు ఇరువురు నేతలు వ్యూహాలు రచించారా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు షర్మిల అలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో లేదో ఆమెపై విమర్శల డోస్ పెంచారు వైసీపీ నేతలు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె భర్త బ్రదర్ అనిల్ ఎఫెక్ట్ తో క్రైస్తవ సామాజిక వర్గం ఓట్లు దూరమవుతాయేమోనన్న గుబులు వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. చెల్లిని తల్లినే దూరం పెట్టారని జగన్ పై విపక్షాలు చేస్తున్న ప్రచారం కూడా తమకు డ్యామేజ్ అవుతుందన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తరహాలో ఇంకెందరు నేతలు షర్మిల వెంట నడుస్తారో అన్న కలవరం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది.